నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ సదస్సుకు భారత వేదిక, వివిధ దేశాలకు ఆహ్వానం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ. ఓటర్ నమోదుకు రేపే చివరి తేదీ, వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే లాస్ట్ ఛాన్స్. మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం అండగా ఉంటుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గజముఖునికి గజరాజు కొరత, నిద్రమత్తులో కాణిపాకం కార్యనిర్వహణ అధికారి, పాలక మండలి. ఏపీ సీఎం జగన్ కు ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణ. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. అంతర్జాతీయ సమ్మిట్కు వేదిక అవుతోంది భారత్. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023 న్యూఢిల్లీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023లో జరిగే గ్లోబల్ పార్ట్నర్షిప్ సందర్భంగా జీపీఏఐలోని 24 సభ్య దేశాలు పాల్గొంటాయి. ఇది కాకుండా 150 మందికి పైగా ప్రముఖ వక్తలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. కార్యక్రమంలో 30కి పైగా టెక్నికల్ సెషన్స్ నిర్వహించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన దాదాపు 150 స్టార్టప్లు కూడా గ్లోబల్ సమ్మిట్లో భాగం కానున్నాయి. 12 డిసెంబర్ 2023 సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఔత్సాహికులు, ఆవిష్కర్తలు, వాటాదారులకు ఆహ్వానం పంపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023పై రాబోయే గ్లోబల్ పార్ట్నర్షిప్లో చేరాలని ఆయన కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని హైలైట్ చేస్తూ ఏఐ వివిధ రంగాలలో సాంకేతికత, ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం సహా మరిన్నింటిపై దాని సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఏఐ ఆవిష్కరణల పురోగతిని ప్రదర్శించే ఒక ఆకర్షణీయమైన కార్యక్రమానికి నేను మీ అందరినీ ఆహ్వానించాలనుకుంటున్నాను. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023 డిసెంబర్ 12న ప్రారంభమవుతుంది. మీరు ఈ వైబ్రెంట్ ప్లాట్ఫామ్లో భాగం కావడాన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ సాంకేతికత అనేక విషయాలను సజీవంగా మార్చిందని, రాబోయే కాలంలో అనేక రంగాల్లో ఇది విస్తృత ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. జీపీఏఐ వ్యవస్థాపకుడిగా భారతదేశం పాత్రపై ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ప్రధాని మోడీ ఏఐ బాధ్యతాయుతమైన అభివృద్ధి, వినియోగానికి మార్గనిర్దేశం చేయడంలో ఫోరం ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశం జీపీఏఐ లీడ్ చైర్, సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐకి నిబద్ధతగా అభివర్ణించారు. ప్రజల సంక్షేమం కోసం సాంకేతికతకు ఏఐ టెక్నాలజీ దోహదపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న డిజిటల్ మాధ్యమం ద్వారా గూగుల్ ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్తో మాట్లాడారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీ, పర్యావరణ వ్యవస్థ విస్తరణలో పాల్గొనేందుకు టెక్నాలజీ రంగ దిగ్గజం గూగుల్ ప్రణాళికపై ప్రధాని మోదీ చర్చించారు. ఈ సందర్భంగా భారత్లో జీపీఏఐ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వం తరపున రైతులకు అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్నారు. మరో 3-4 రోజుల్లో ఇవన్నీ కూడా సెట్ కూడా అవుతాయి. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి రాకమునుపు స్వర్ణముఖిలో జరిగిన ఆ బ్రీచ్ కారణంగా ఏ రకంగా ఇది జరిగిందో కూడా చూడడం జరిగింది. దానికి మళ్ళీ పర్మనెంట్గా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎతకమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ కడితే బాగుంటుంది, దానికోసం అని చెప్పి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కట్టవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తూ ఉన్నాను.
ఖచ్చితంగా ఆ హై లెవెల్ బ్రిడ్జ్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జిల్లాలోని మిగిలిన వర్కులన్నీ కూడా ఏదైతే నష్టాలు జరిగాయో మనమంతా కూడా చూస్తానే ఉన్నాం. కొన్ని ట్యాంకులు, దాదాపుగా 110 ట్యాంకులు బ్రీచెస్కు దాదాపుగా 2500 ట్యాంకులు జిల్లాలో దాదాపుగా ఉంటే 110 ట్యాంకులు కొన్ని చోట్ల బ్రీచ్ అయినాయి. వాటిని రిపేర్ చేయించే కార్యక్రమాలు, రోడ్లను రిపేర్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టెంపరీగా ఏమేమైతే చేయాలో అవన్నీ కూడా వెంటనే వర్కులు స్టార్ట్ చేసి టెంపరీగా దాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుడతాం. దాదాపుగా ఈ టెంపరీ రిలీఫ్స్కు సంబంధించి ఈ రోడ్లు అయితేనేమి, ఈ ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఈ ఆర్ఎండ్బి అయితేనేమి, పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ చిన్న ట్యాంకుల రిపేర్లకు అయితేనేమి ఈ జిల్లా నుంచి దాదాపుగా 32 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి. వీటిలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే మొదలు పెట్టించే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మీది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏపీలో 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే పలు రకాల పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో కొన్ని భర్తీ కాగా మరికొన్ని ఫలితాల వరకు వచ్చాయి. ఇదిలా ఉండగా గురువారం గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రూప్ 2 తాజా నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 భర్తీ చేయనున్నారు. ఇక గ్రూప్ 2 పరీక్షకు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది ఏపీపీఎస్సీ. ఈ పరీక్షల కోసం 2023 డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. లబ్ధిదారులే ప్రచారకర్తలై వైఎస్ జగన్ గెలుపుకు కృషి చేయాలని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజున తిరుపతిలో జగనన్న ఈ 1700 కోట్లు అందుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 2,10,00,000, 2,10,10,000. అంటే నాకు ఓటు వేయని 1,25,000 మందికి కూడా ఈ పథకాలు అందినాయి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకు జగనన్నకు ఓటు ఇవ్వాలి. అందుకే జగనన్న మళ్ళీ కావాలి. మీరేమి మాకు ఓటు వేసినారా లేదా, ఓటేసినోడికే పథకం అందజేస్తాము అని మేము చెప్పకుండా అందరికీ కూడా మంచి చెయ్యాలా అనుకున్నాడు, చేశాడు. చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆయన 5 ఏళ్ల కాలంలో, అంతకుముందు ఎన్నికల్లో చెప్పినాడు అందరికీ ఇళ్ళు, ఇంటి స్థలాలు ఇస్తానని. అదేవిధంగా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తిరుపతి విషయంలో తీసుకున్నట్లయితే మా ఎమ్మెల్యే గారు అభినీరెడ్డి గారు రోడ్ల విషయం అయితేనేమి, గంగమ్మ గుడి అయితేనేమి, ఫ్రీ లిఫ్ట్లు అయితేనేమి, ఇలాగా అనేకమైనటువంటి అభివృద్ధి పనులను చేసి పెట్టిన ఘనత ఈరోజు మా ఎమ్మెల్యే గారికి, అభినీరెడ్డి గారికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీంతో పాటు మనకి ఎప్పుడు లేని దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఉమెన్కి ముఖ్యంగా 50% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి ఎన్నో నవరత్నాలు అనుకున్నా మనం 99 అలాంటి పథకాలు పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాలకు నిలయంగా ఉన్న ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గజరాజు లేకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఏనుగు రాక కలగా మారనుంది. గత కొన్ని సంవత్సరాలుగా కాణిపాకం ఆలయానికి ఒక ప్రైవేటు వ్యక్తి ఏనుగును ఆలయం ముందు ఉంచి భక్తులకు ఆశీర్వచనం చేసేవారు. అయితే కొన్ని కారణాల వల్ల ఏనుగును అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో కాణిపాకం ఆలయంలో ఏనుగు లేకుండా పోయింది. దీంతో భక్తులకు ఏదో కొంత వెలితిగా అనిపించేది. ప్రముఖ ఆలయాల్లో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా ఉంటూ భక్తులకు ఆశీర్వచనాలు చేస్తుంటాయి. అదేవిధంగా కాణిపాకం ఆలయానికి ఏనుగు తీసుకువచ్చేందుకు ఆలయ పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి
మైసూరు మహారాణి రాజమాతను ఆహ్వానం పలికి ఏనుగు బహుకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాజమాత ఏనుగును ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు అప్పట్లో బహిరంగంగానే అధికారులు చెప్పడం జరిగింది. దీంతో అందుకు సంబంధించి ఫారెస్ట్ అధికారుల క్లియరెన్స్తో పాటు సంబంధిత ఆదేశాలను దేవస్థానం తీసుకోవాల్సి ఉంది. దీన్ని అట్టహాసంగా చెప్పిన ఆలయ అధికారులు ఏనుగు తీసుకొచ్చేదానికి చేసిన ప్రయత్నం వృధా అయింది. 6 నెలల క్రితం ఫారెస్ట్ అధికారులు ఏనుగును ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి దానిపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఏనుగులు తీసుకురాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. దీనిపైన దృష్టి సారించి ఏనుగును తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే భక్తులకు ఆశీర్వచనంతో పాటు ఆలయానికి ఒక ప్రాధాన్యత ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ అధికారులు ఏనుగుకు అవసరమైన వసతి, దానా, మావటివాడు తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. వీటిని కల్పించి తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. అయితే వీటిపైన ఆలయ అధికారులు దృష్టి సారించలేదని కూడా తెలుస్తోంది. ఈ విషయమై పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా తాము ఏనుగును ఆలయానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశామని, కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్ల ఆలస్యం అవుతోందని తెలిపారు. అక్రమంగా తరలించడానికి సిద్ధం చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను, 2 కార్లు, 1 మోటార్ బైక్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బాకరాపేట రేంజ్ పరిధిలో ఉస్తికాయలపెంట గ్రామానికి సమీపంలోని పింఛా జిల్లేళ్ల మంద మెయిన్ రోడ్డులో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 10 ఎర్రచందనం దుంగలను, 2 కార్లు, 1 మోటార్ బైక్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిన్న ఈవినింగ్ నుంచి మా వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో ఆర్ఎస్ఐలు విష్ణువర్ధన్, వినోద్, సురేష్, విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో చెక్కింగ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఈరోజు మార్నింగ్ 5 గంటల ప్రాంతంలో బాక్రపేట రేంజ్కి సంబంధించి ఎర్రవారిపాలెం మండలం దగ్గర ఉస్తికాయలపెంట అనే ప్రదేశంలో హైవే మీద మనం ఈ లోడింగ్ జరుగుతూ ఉంటే మన వాళ్ళు చెక్కింగ్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు చెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు లోడింగ్ జరుగుతూ ఉంటే అక్కడ 2 కార్లు, 1 మోటార్ సైకిల్, ఒక 10 మంది అఫెండర్స్ వీళ్ళందరూ అక్కడ కనిపించడం జరిగింది. వెంటనే మా వాళ్ళు చెక్ చేసేదానికి వెళ్తే వీళ్ళు పారిపోయినారు. వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేసాము. వీళ్ళని క్యాచ్ చేయడంతో పాటు 2 వెహికల్లు, 2 కార్స్, 1 మోటార్ బైకు ప్లస్ 10 లాక్స్ సీజ్ చేయడం జరిగింది 10 మందితో పాటు. తిరుమలలో అదృశ్యమైన 3 విద్యార్థుల ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఈ 3 విద్యార్థుల ఆచూకీ లభించింది. ఏపీ పోలీసులు తల్లిదండ్రుల సమాచారం మేరకు 7వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు బుధవారం సాయంత్రం తిరుమలలో అదృశ్యమైన విషయం తెలిసిందే. తిరుమలలోని ఆర్బీసీ సెంటర్లో నివాసముంటున్న ఎస్ కృష్ణ కుమారుడు ఎస్ చంద్రశేఖర్, యోగేష్ కుమారుడు వైభవ్ యోగేష్, జి శ్రీవర్ధన్ తిరుమలలోని ఎస్వి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లి పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు తిరిగి హాజరు కాలేదు. దీంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పిల్లల ఆచూకీ కోసం గాలించినా దొరక్కపోవడంతో తల్లిదండ్రులు తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థులు ల్యాప్టాప్లతో తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. తల్లిదండ్రులు నిజామాబాద్కి చేరుకుని విచారణ అనంతరం పిల్లల్ని తిరుమలకు తీసుకురానున్నట్లు పాఠశాల సమన్వయకర్త చామరాజ్ జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్కి తెలిపారు. తల్లిదండ్రులు అక్కడ సరిగ్గా చూడకపోవడం వల్ల వాళ్ళల్లో కొంత అవగాహన, పిల్లలకి చైతన్యం లేకపోవడం వల్ల, అంటే భయం కల్పించడం వల్ల జరిగి ఉంటుంది. కానీ టీచర్ వల్ల కానీ మిగతా వల్ల కానీ ఏం లేదు. ఈసారి వాళ్ళ పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఇట పోలీసులతో కానీ ఇట మేము కానీ ఇట పేరెంట్స్ అందరూ కూడా ఒక పిల్లలకి ఒక కాంపిటీషన్, అంటే ఒక చైతన్యం కల్పించేలా వాళ్ళకి మోటివేషన్ క్లాస్ పెట్టి ఇంకోసారి వాళ్ళని మానసికంగా దృఢంగా చేసి ఇంకోసారి ఇది జరగకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తాం సార్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది. అయ్యప్ప స్వామి భక్తుల రద్దీ, అయ్యప్ప భక్తుల శరణాలతో కాణిపాకం మారుమోగుతోంది. కార్తీక మాసం కావడంతో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు బారులు తీరారు. అయ్యప్ప భక్తుల రద్దీతో ఉచిత దర్శనం 150 రూపాయలు, 100 రూపాయలు క్యూ లైన్లలో అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం 4 నుంచి 5 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కాణిపాకం దేవస్థానం ఏర్పాటు చేసిన పార్కింగ్ ఆవరణంలో వందలాది బస్సులు బారులు తీరి ఉన్నాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధి 11వ డివిజన్ పరిధిలోని భూములపై ఉన్న 22A నిషేధాన్ని ప్రభుత్వం తొలగించడంతో స్థానిక కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కార్పొరేటర్ల ద్వారా సాక్షి సంతకాలు చేయించి ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని కలిగించారు. పేదల్ని తీసుకొని వచ్చి ఈ రిజిస్టర్ ఆఫీసులో దగ్గరుండి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయించి రిజిస్టర్ పత్రాలు అందజేయడం జరిగింది. వారు చాలా ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉంది. ఆనందంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు, మా కార్పొరేటర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు సహకరించారు. మేము ఈ పత్రాలు బ్యాంకులో పెట్టుకోవడానికి కానీ, మా పిల్లల వివాహానికి ఎక్కడన్నా తాకట్టు పెట్టుకోవడానికి కానీ, మా బిడ్డలకి రాసి ఇవ్వడానికి కానీ అన్ని విధాలా ఉపయోగపడే విధంగా మాకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నందుకు అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యేకి, అభినయ్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్కి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేశారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతవరకు పట్టించుకోలే తీలా. బిఎల్ఓ గారిని అడిగితే ఏఈఆర్ఓ గారికి పంపించామంటారు, ఏఈఆర్ఓ గారు అడిగితే ఈఆర్ఓ గారు అంటారు. నిన్న జరిగినటువంటి ఇక్కడికి వచ్చిన అంటే చిత్తూరు జిల్లాకి, తిరుపతి జిల్లాకి, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రోల్ ఆఫీసర్ మీకు తెలుసు, గతంలో ఉన్న జేఈఓ గారు పోలా భాస్కర్ గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎక్కడ కానీ కాలేజ్ అడ్రస్ పైన, ఒక ఇన్స్టిట్యూషన్ పైన ఉన్న ఓటర్ ఉంటే ఎక్కించకూడదు, తీయాలని. కానీ నిన్న కూడా చెప్తే కూడా ఇంతవరకు తీయలేని పరిస్థితి ఈరోజు చంద్రగిరి ఏఈఆర్ఓ గారి పైన ఉంది. ఆ ఏఈఆర్ఓ గారికి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మేడం గారు పట్టించుకోవట్లా. ఇదంతా ఒక ఎత్తు అవుతే మొన్న కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. కొత్త ఓటర్ లిస్టులో ప్రతి ఓటర్ బూత్కి 20 మంది, సుమారు 20 నుంచి 25 మంది ఈ విధంగా అనమాట. బూత్ నెంబర్ 183 బిఎల్ఓ నేమ్ వచ్చి అలేఖ్య, ఇది వచ్చి వెంకటపతి నగర్ వస్తుంది రూరల్. దీంట్లో ఉమాదేవి కొప్పర్ల 819, ఆమె బదులు మిర్రర్ ఉంది, ఫోటో బదులు మిర్రర్ ఉంది, బీరువా మిర్రర్ 80 సేమ్ రోల్ నెంబర్ 823 సెకండ్ ఓటు, అది కూడా మిర్రర్. ప్రజాసేవ చేయడంలో ఉన్న తృప్తి ఏ వృత్తిలోనూ ఉండదని జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధినేత గురజాల జగన్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో గురజాల జగన్మోహన్ నాయుడు ఆర్యవైశ్యులు 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన స్వర్గధామం శ్మశాన వాటికకు బర్నింగ్ మిషన్ను విరాళం అందజేశారు. దీంతో లయన్స్ క్లబ్, ఆర్యవైశ్యులు చిరకాల కోరిక తీరినట్లు అయింది. గత తెలుగుదేశం పార్టీ పాలనలో ఆ పార్టీ శ్రేణులు కైలాసపురంలో సుమారు 1 ఎకరా స్థలం ఆర్యవైశ్యులకు కేటాయించి అందులో బర్నింగ్ మిషన్ను ఏర్పాటుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు, ఆర్యవైశ్యులు, టీడీపీ నాయకులు కేశవుల నాయుడు, కోదండ యాదవ్, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు పార్టీ ఆఫీస్లో కైలాసధామం అనే ఒక కార్యక్రమంలో ఎలక్ట్రికల్ బర్నింగ్ మిషన్ని కోరారు లయన్స్ క్లబ్ అండ్ మరి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు. వారి కోరిక మేరకు మా పార్టీ ఆఫీస్లో వచ్చి వారందరి సమక్షంలో దాన్ని మేము ప్రజలకు అందించడం జరిగింది ఇవాళ. అలాగే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ముందు చేస్తానని అందరికీ మాటిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా ప్రతినిధులు అలాగే పార్టీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కాంటాక్ట్ మిట్టా ట్రావెల్స్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎయిర్ టికెట్స్ అండ్ ప్యాకేజ్ టూర్స్, ఆపోజిట్ రైల్వే పార్సల్ సర్వీస్, తిరుపతి. సెల్ నెంబర్ 9908837246.
వార్తల్లోకి తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పనిచేస్తున్న 40 మంది జంతు సంరక్షకులకు 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించినట్లు జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలోని జంతు సంరక్షకులకు 2 రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ ముగింపు కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూ క్యూరేటర్ సెల్వం యశోదాబాయ్ హాజరై ప్రసంగించారు. వాళ్ళకి ప్రత్యేకంగా జూ అనిమల్ని ఎలా మనము మెయింటైన్ చేయాలి, ఎన్క్లోషన్ ఎలా మెయింటైన్ చేయాలి, వెటనరీ ప్రోటోకాల్స్ ఎలా తీసుకోవాలి, అనిమల్ హెల్త్ని ఎలా మానిటర్ చేయాలి, దీనిలో ప్రత్యేకంగా స్పెషల్ ట్రైనింగ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకి ఎక్స్పర్ట్స్గా డాక్టర్ నవీన్ హైదరాబాద్ నుంచి రిటైర్డ్ వెటనరియన్, అదేవిధంగా డాక్టర్ మనోహర్ ఫ్రమ్ తమిళనాడు, మా జూ వెటనరియన్ డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ తోయిబా సింగ్, అదేవిధంగా యశోదాబాయ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్, వీళ్ళందరం కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్గా ఉంటూ వాళ్ళకి ప్రత్యేకంగా సెషన్స్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రాక్టికల్ సెషన్ మన జూ పార్క్లో ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు అన్ని రకాలుగా ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి ఈరోజు వెలిడిటరీ సెషన్ కూడా ఈరోజు జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాతం కాకుండా తిరుప్పావై జరగనుంది. డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై జరగనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ 17 తెల్లవారుజామున 12:34 ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండగా టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 ఉదయం నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించనున్నారు. ధనుర్మాస గడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంటన్నర ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారట. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా నెల రోజులు ఆండాల్ తిరుప్పావై పారాయణం జరగనుంది. 12 మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ ఒకరుగా ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పాపై ఒక భాగం కాగా తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకొక చొప్పున అర్చకులు నివేదిస్తారు. ఈ సమయంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. వ్యాధి నయం కోసం ఉపయోగించే మందుల పట్ల రోగగ్రస్తులు అవగాహన కలిగి ఉండాలని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు కోరారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో CME కార్యక్రమంలో భాగంగా ఫార్మకో విజిలెన్స్ మరియు మందుల భద్రత అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ విచ్చేసి ప్రసంగించారు. వేరియస్ డ్రగ్ రియాక్షన్స్ అంటే మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటిని ఎలా ఆపగలము, మందులను తెలియని మందుల్ని వాడకుండా ఉండడం, మందులు దీర్ఘకాల వ్యాధులలో ఎందుకు కరెక్ట్గా వాడాలి, పద్ధతిలో వాడాలి, డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారమే వాడాలి, ప్రజలు మందులు ఉపయోగించే విధానంలో అప్రమత్తంగా ఉండాల్సింది. ఒకటి, మెడికల్ షాప్స్లో మందులు ఇచ్చినప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసి మాత్రమే తీసుకోవాలి. రెండోది, డాక్టర్ గారు రాసిచ్చిన మందు, మెడికల్ షాప్లో ఇచ్చిన మందు ఒకటేనా కాదా అనేది తిరిగి అదే హాస్పిటల్ యాజమాన్యంతో కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే వాడాలి. స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం శ్రీకాళహస్తిలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే AITUC తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు జయప్రదం చేయాలని కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శి ND రవి శివ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆటో కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి 50 ఏళ్ళు నిండిన వాళ్ళకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా GSTలోకి కలిపి వాళ్ళకు తక్కువ ధరలకు డీజిల్ పెట్రోల్ అందించాలనేది AITC డిమాండు. ఆటో యూనియన్గా కూడా ఆ డిమాండ్ల మీద
అనేక డిమాండ్ల మీద ఈరోజు కాళహస్తిలో జరగబోయే ఏఐటీసీ ప్రథమ మహాసభలో ఆటో కార్మికుల సమస్యలన్నీ కూడా దాని మీద రాబోయే 3 ఏళ్లలో ఆ ఆటో కార్మికుల సమస్యల మీద పోరాడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ తిరుపతి నగరంలో ఉండే ఆటో కార్మికులందరూ కూడా వేలాది మంది తరలి కాళహస్తికి 17వ తేదీ రావాలని, అదేవిధంగా ప్రతి కూడల్లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలా, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలా, ఇవన్నీ కూడా ఈ మహాసభల్లో తీర్మానాలు చేయబోతున్నాం. అందుకే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలని కూడా ఆటో డ్రైవర్లకు పిలుపునిస్తున్నాం. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులను గౌరవించి వారి మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీ ధర్మకర్త మండలిపై ఉందని, తదనుగుణంగా వారి తీరును మార్పు చేసుకోవాలని టీడీపీ నాయకులు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మీరు ఇష్టపూర్వకంగా పెట్టుకున్న శ్రీవాణి ట్రస్ట్ కింద 10,000 రూపాయల దర్శనానికి వస్తే మీరు ఏం చేశారు? ఆ భార్యాభర్తల్ని నెట్టివేయబడినారు. అంటే మీరు ఏదైతే స్పెషల్గా మేము చూపిస్తామని చెప్పి దేవుణ్ణి డబ్బులతో చూపిస్తామన్నారు. సరే, ప్రజలు ఏదో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది, ఇక విధి లేక మీ మీద ఇష్టం లేకపోయినా కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోవాలని వాళ్ళు వస్తూ నానా బాధలు పెడితే ఆ భక్తుల్ని మీరు ఈ విధంగా చేతులు పెట్టుకుని ఒక మహిళని మనము సంస్కారం దండం పెడతా మహిళలకు ఎక్కడైనా కనబడితే, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ప్రస్తుత పాలక మండలిలో ఈరోజు మహిళల్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ముందరే ఈ విధంగా నెట్టివేయడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ గౌడ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు కుమారస్వామి తెలిపారు. గౌడ్ కులస్తులు ఈ ఆత్మీయ కలయికకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కళ్యాణ మండపంలో కార్తీక వన సమారాధన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గౌడ కుటుంబీకులందరూ నలుమూలల నుంచి వచ్చి మన యొక్క కుటుంబ కలయికని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వెల్కమ్ చేస్తున్నాము. ఓం నమ శివాయ. 10 ఆదివారం రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. అది 10వ తారీఖున కొండవాడ దగ్గర ముక్కోటి పుణ్యక్షేత్రంకి సమీపంలో ఉన్న పిఎల్ఆర్ కళ్యాణ మండపం నందు జరుగుతుంది. ఇందులో మన కుటుంబీకులందరూ కూడా విరివిగా వచ్చి పాల్గొని ఆట పోటీలు, అదేవిధంగా పెళ్లి పందిరి ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు స్వాగతం పలికిన వారిలో రమణ యాదవ్, మునికుమార్ తదితరులు ఉన్నారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో కార్తీక జ్ఞానామృతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వనారాధన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు విచ్చేసి ప్రాణవాయువులను అందించే మొక్కలను నాటారు. ప్రాణవాయువులైన మొక్కలను సంరక్షించి భవిష్యత్తు తరాలకు వన సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సత్యనారాయణరాజు అభిప్రాయపడ్డారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,778 రూపాయలు. వెండి 1 కేజీ ధర 75,700 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 77 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ సదస్సుకు భారత వేదిక, వివిధ దేశాలకు ఆహ్వానం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ. ఓటర్ నమోదుకు రేపే చివరి తేదీ. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే లాస్ట్ ఛాన్స్.
మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం అండగా ఉంటుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గజముఖునికి గజరాజు కొరత, నిద్రమత్తులో కాణిపాకం కార్యనిర్వహణ అధికారి, పాలక మండలి. ఏపీ సీఎం జగన్ కు ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణ. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన. టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.